ఈ మధ్యన వయస్సుతోటి సంబంధం లేకుండా మలి వయసు లోపల గూడా చాలామంది పెళ్ళిళ్ళు జేసుకుంటున్నారు. కొంతమందికి అనిపియొచ్చు, ఈ సమయంలో అవసరమా వీళ్ళకు? మీరు మీ లైఫ్ లోపల ఏ ఏ స్టేజ్‌లో ఉన్నా గానీ కంపానియన్‌షిప్ గోరుకోవడం తప్పు గాదు. తోడు గోరుకోవడం తప్పు గాదు. ఒక నార్మల్ లైఫ్ లీడ్ జేయడానికి కూడా తప్పే గాదు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 60 సంవత్సరాల వయసు లోపల రీసెంట్‌గా పెళ్లి జేసుకున్నారు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న మొట్టమొదటి ప్రధానమంత్రి అయిండతను. ఇటువంటి వయసు లోపల గూడా పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారనుకుంటున్నారు? కంపానియన్‌షిప్. మన లైఫ్ లోపల మన గురించి ఆలోచించే, మనల్ని పట్టించుకునే ఒక పర్సన్ ఉంటే, ఆ జీవితం అనేది చాలా సాఫీగా గడపొచ్చు. మీనింగ్‌ఫుల్‌గా గడపొచ్చు అనే ఒక భావన. చాలామందికి థెరపీ లోపల విడాకులైపోయిన తర్వాత, లేకుంటే భర్త చనిపోయినాక, లేకుంటే భార్య చనిపోయినాక, వాళ్ళు ఒంటరిగా ఉండే వ్యక్తులకు వాళ్ళు ఏ వయసులో ఉన్నా గానీ మళ్ళీ పెళ్లి చేసుకోండి అని నేను సలహా చెప్తా ఉంటా. చాలా రెసిస్టెన్స్ వస్తుంటది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుండి. అంటే ఒక రకంగా ఒక వ్యక్తి జీవితం ఎట్లా గడపాలనేది వాళ్ళ ఫ్యామిలీ డిసైడ్ చేస్తుంది. ఇటువంటి రిస్ట్రిక్షన్స్ మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ పైన ఘోరంగుంటాయి. ఒక అమ్మాయి 25 సంవత్సరాలకో, 30 సంవత్సరాలకో భర్తను కోల్పోయిందనుకోండి. ఆ పిల్లల్ని చూసుకుంటూ ఆమె లైఫ్ లాంగ్ ఇట్లనే గడపాలని నమ్మే చాలా మంది పేరెంట్స్‌ని నేను చూసిన. ఇదెంత క్రూయల్ థాట్ జెప్పండి. ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క ఫేట్‌ని మీరెట్లా డిసైడ్ చేయగలుగుతారు? ఎప్పుడు గూడా మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. ప్రైవేట్ మ్యాటర్స్‌కొచ్చేసరికి వేరే వాళ్ళు విధించే కట్టుబాట్లను, కట్టడిలను ఈ కాలం లోపల భరించాల్సిన అవసరం లేదు. హానర్ జేయాల్సిన అవసరం గూడా లేదు.